సో రష్యా ఆయిల్ను నెల రోజుల పాటు కొనడానికి ఇండియాకు 30 రోజుల పాటు పర్మిషన్ ఇచ్చాం. సో వారు కంగారు పడకుండా కొనుగోలు చేయొచ్చు. ఇది అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా మా అధ్యక్షుడు ట్రంప్ మంచి మనసుతో తీసుకున్న నిర్ణయం ఇది అంటూ అమెరికా ప్రకటించింది. అయితే యుద్ధం సమయంలో కూడా మనం అమెరికా పర్మిషన్ తీసుకోవాలంటూ మోడీ సర్కారుపై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. మరి మన ఇండియా పూర్తిగా అమెరికా గుప్పిట్లో బందీ అయ్యిందా? అసలు అమెరికా ఇచ్చే స్టేట్మెంట్లో నిజమెంత? ఈ వ్యాఖ్యలను ఎంతవరకు నమ్మొచ్చు? ప్రొఫెసర్ గారు, మన కొనుగోళ్లకు అమెరికా పర్మిషన్ ఎందుకు ఈ సమయంలో కూడా? సో నిజంగా మొత్తం ఇప్పుడు ఏవైతే విమర్శలు వస్తున్నాయో భారత్ పూర్తిగా అమెరికా గుప్పిట్లో బందీగా మారిన పరిస్థితులు కనపడుతున్నాయా? అంటే ఈ సమయంలో కాదు, ఏ సమయంలో కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ సూపర్ మార్కెట్ నుంచి కొంటాను అనేది మీరు నిర్ణయిస్తారా రాజేష్? మీరు ఏ పెట్రోల్ బంక్లో బండిలో పెట్రోల్ వేయించుకున్నా నేను చెప్తున్నానా? మీరు ఒకవేళ నేను అన్నాను అనుకోండి, మీరు పలానా పెట్రోల్ బంక్లోనే ఆయిల్ పోయించుకుంటేనే నేను మీ షోకి వస్తా అని అన్నాను అనుకో, మీరు ఒప్పుకుంటారా? మీరు మీ షో కావద్దు ఇంకోరు షో చేస్తే సార్ అంటారు. ప్రాక్టికల్గా ఎవరు ఎందుకు ఊరుకుంటారు? సో కానీ మన ప్రభుత్వం ఊరుకుంటుందా? అందువల్ల ఈ సమయంలోనే కాదు, ఏ సమయంలో కూడా అమెరికా చెప్పిన చోటే కొనాలి అని అంటే వినకూడదు మనం. కానీ అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వం వింటోంది, కానీ వింటున్నామని చెప్పడం లేదు. వింటోంది కానీ వింటున్నామని చెప్పడం లేదు. ఇవాళ కూడా స్టేట్మెంట్ ఏంటంటే రష్యన్ ఆయిల్ కొనాలా వద్దా అనేది మా స్వతంత్ర నిర్ణయం, మా ప్రజల ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేము నిర్ణయాలు తీసుకుంటాం అని పైకి చెప్తున్నారు. రియాలిటీ ఏంటి? ట్రంప్ చెప్పిందే జరుగుతుంది కదా. ట్రంప్ ఏమన్నాడు? అమెరికా ట్రేడ్ డీల్ కుదరబోతుందని ట్రంప్ చెప్పాడు. అదంతా ఎందుకు మీకు? ట్రంప్ ఇండియా పాక్ వారు ఆగబోతుందని చెప్పాడు. ఫస్ట్ ఎవరు చెప్పారు? మనం మోడీ చెప్పిండా? అమిత్ షా చెప్పిండా యుద్ధం ఆగుతుందని? మన ఆర్మీ చీఫ్ చెప్పిండా? మన ఫస్ట్ చెప్పింది ట్రంపే కదా. ట్రంప్ చెప్పిన తర్వాతనే మిగతా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ట్రంప్ చెప్పాడు, యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ చెప్పాడు, అమెరికా డీల్ కుదిరింది. ట్రంప్ చెప్పాడు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా కొంటారు అని. మన వాళ్ళు కొనమని ముందు మాట్లాడారు, తర్వాత కొంటున్నట్టు క్లియర్గా ట్రేడ్ డీల్లోనే రాసుకున్నారు. సో ఇలా ప్రతి దాంట్లో ట్రంప్ చెప్పింది నిజమవుతుంది కదా. రష్యన్ ఆయిల్ విషయంలో ట్రంప్ ఏమన్నాడు? నాకు మోడీ ప్రామిస్ చేశాడు, వెంటనే ఆపడం సాధ్యం కాదు కానీ గ్రాడ్యువల్గా ఆపుతారు అన్నాడు. మా భారత ప్రభుత్వం ఏమైనా అట్లాంటిది ఏమీ లేదు, అసలు మోడీ ట్రంప్తో మాట్లాడనే లేదన్నారు. రియాలిటీలో అయితే ఏం జరిగింది? రియాలిటీలో అయితే తగ్గిపోయింది కదా. ఇప్పుడు మీకు ఒకప్పుడు 40% మన టోటల్ ఇంపోర్ట్స్లో 40% రష్యా నుంచి ఉండేది, ఇప్పుడు అది 20% పడిపోయింది. సో ట్రంప్ చెప్పినట్టు జరుగుతుంది కదా. అమెరికా నుంచి పెద్ద ఎత్తున పెరిగినాయి ఎనర్జీ సప్లైస్. 31 ఇయర్ మీకు ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 30% పెరిగింది అమెరికా నుంచి పెరుగుతోంది, రష్యా నుంచి తగ్గుతోంది. సో ట్రంప్ చెప్పాడా లేదా, మోడీ విన్నాడా లేదా అనేది టెస్ట్ ఎక్కడ మాటల్లో కాదు కదా. ట్రంప్ నేనే చెప్తున్నా అంటున్నాడు. భారత ప్రభుత్వమో అలాంటిది ఏమీ లేదు, మా నిర్ణయాలే అంటున్నారు. రియాలిటీ అయితే ట్రంప్ చెప్పిందే జరుగుతుంది కదా. సో రియాలిటీని బట్టి మనం డిసైడ్ చేయాలి కదా. సో రియాలిటీని బట్టి డిసైడ్ చేస్తే మనకు దాన్ని బట్టి అర్చన వస్తుంది. ఇప్పుడు రేపు నిజంగానే ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం పెంచింది అనుకోండి, ట్రంప్ ఇచ్చిన మినహాయింపు వల్లనే కొంటున్నట్టు, కొనకుండా ఇంకా వేరే ఏదేముంటుంది చెప్పండి. ఎందుకంటే అంతకుముందు తగ్గించిన వాళ్ళు ఇప్పుడు సడన్గా ఎట్లా కొంటున్నారు? సో పోనీ ఇకపోతే గతాన్ని చూద్దాం. ఇరాన్ ఒకప్పుడు మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. ట్రంప్ చెప్పాక ఇండియన్ గవర్నమెంట్ ఆగిపోయింది కదా మొత్తానికి. ఇరాన్ నుంచి ఇలా ఆయిల్ ఇంపోర్ట్ జీరోకి పడిపోయింది కదా. ఇరాన్తో ట్రేడ్ నెగ్లిజిబుల్ అయిపోయింది కదా. 90-95% ట్రేడ్ ఇండియా ఇరాన్ ట్రేడ్ వైపౌట్ అయిపోయింది కదా. మీకు చబహార్ పోర్ట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా 400 కోట్లు కేటాయించింది మోడీ ప్రభుత్వం. ఎందుకంటే చబహార్ పోర్టుకు వేవర్ ఇచ్చాడు ట్రంప్, అంటే మినహాయించాడు ఇరాన్ శాంక్షన్స్ నుంచి. ఇటీవలనే మినహాయింపు తీసేశాడు, వేవర్ తీసేశాడు. ఏం జరిగింది? లేటెస్ట్ బడ్జెట్లో చబహార్ పోర్టుకు జీరో ఎలకేషను. మరి ఇది విననట్టా? సో చబహార్ పోర్టు ఇరాన్ ఆయిల్ ఇంపోర్ట్స్లో కనబడుతుంది కదా. అలాగే వెనిజులా నుంచి ఆయిల్ కొన్న మొత్తానికి మానేశాం కదా. సో అందువల్ల క్లియర్గా ట్రంప్ చెప్పినవన్నీ జరుగుతుంటే మేము ట్రంప్ గింటలేమంటే ఇంకెవరికి వింటున్నారు మరి? అంటే ట్రంప్ చెప్తున్నాడు, నా మాట విని మోడీ చేస్తున్నాడని. లేదు మేము ట్రంప్ చెప్పడంతో సంబంధం లేదు, మా నిర్ణయాలు అంటున్నావు. ఆచరణలో జరుగుతున్న మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. ట్రంప్ చెప్పిన తర్వాతే యుద్ధం ఆగింది, ట్రంప్ చెప్పిన తర్వాతనే అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఫైనల్ అయింది, ట్రంప్ చెప్పిన తర్వాతనే ఆయిల్ ఇంపోర్ట్స్ అమెరికా నుంచి పెరుగుతున్నాయి,
ట్రంప్ చెప్పినాకనే అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ పెరుగుతున్నాయి. ట్రంప్ చెప్పినాకనే రష్యాతో ఆయిల్ ఇంపోర్ట్ తగ్గినాయి. ట్రంప్ చెప్పినాకనే ఇరాన్తో ఆయిల్ ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి. ట్రంప్ చెప్పినాకనే వెనిజులాతో ఆయిల్ ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి. ట్రంప్ చెప్పినాకనే మీకు డైరీ ఆఖరికి సోయాబీన్ ఆయిల్ లాంటి వాటిని కూడా మనం దిగుమతి చేసుకున్నాం. అందువల్ల ట్రంప్ చెప్పిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు మనకు అర్థం అవడం లేదా ఏం జరుగుతుందని.